अपनी आँखियों के तारे हो बाबा, तुम कितने अच्छे हो। दिल तख्त पे हमें बिठाया है, मस्तक मणि बनाया है, गुण ज्ञान खजाने दे करके हमें सबसे धनी बनाया है। रत्नों की थालियां भर भर के आंचल भर दिए हमारे हो बाबा, तुम कितने अच्छे हो। ख्यालों में ना ख्वाबों में था, यूं हमको मिल जाओगे तुम बनके हजारों याद हमारे मन में यूं मुस्काओगे। महफिल ये मयसर दिन होंगे, हर खुशियाँ हम पर वारे हो बाबा, तुम कितने अच्छे हो। हसरत यही है हर दिल में बाबा, प्यार तुम्हारा भर जाए। संग के रंग में रंग के तेरे, हंसते गाते हम घर जाए। योगी पावन जीवन देकर नवयुग के दिए नजारे हो बाबा, तुम कितने अच्छे हो बाबा, तुम कितने प्यारे हो। सच कहते हैं हम एक तुम ही, अपनी आँखियों के तारे हो बाबा, तुम कितने अच्छे हो बाबा, तुम कितने प्यारे हो। सच कहते हैं हम एक तुम ही, अपनी आँखियों के तारे हो बाबा, तुम कितने अच्छे हो। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు 1/10/21 వాణి. దీంట్లో బాబా చెప్తారు, మనది రాజయోగాన్ని చదువు, ఇది ఆత్మల కోసం, బాకీ శరీరాన్ని డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని షో చేసే మాట లేదు. డ్రెస్ ఎట్లా ఉంటేనే పర్వాలేదు, కానీ ఆత్మ పవిత్రం కావాలి యోగం ద్వారా. మాది బాబా वाणी చెప్తారు, मीठे बच्चे तुम बहुत ऊंचे जाति के हो, तुम्हें ब्राह्मण से देवता बनना है, इसलिए गंदी विकारी आदतों को मिटा देनी चाहिए.
అంటే ఇప్పుడు మనది చాలా అతి శ్రేష్టమైన జాతి బ్రాహ్మణ జాతి. మన బ్రాహ్మణ్ నుంచి దేవత అవుతాం. అందుకోసం ఏ ప్రకారమైన అసహ్యమైన అలవాటులు ఉంటే ఆ అలవాటులంతా తీసేయాలి. మళ్ళా ప్రశ్న అడుగుతారు బాబా, కిస్ బాత్ కా కనెక్షన్ ఇస్ పడాయి సే నహీ హై. బాబా అడుగుతారు, ఏ ఒక విషయంది ఏ ఒక మాటది కనెక్షన్ ఈ చదువుతో లేదు. అంటే మనం చదవాలి కానీ కొన్ని విషయాలు మనం పట్టించుకోం. అది ఏమది? ड्रेस आदि का कनेक्शन इस पढ़ाई से नहीं है. इसमें कोई ड्रेस बदली करने की बात नहीं है. बाप तो आत्माओं को पढ़ाते हैं. आत्मा जानती है ये पुराना पतित शरीर है, इसको कैसा भी हल्का सल्का कपड़ा पहनाओ, हर्जा नहीं. शरीर और आत्मा दोनों ही काले हैं, तो बाप కాలే కో గోరా బనాతే. అంటే బాబా చెప్తారు ఇక్కడ డ్రెస్ది ఏమీ కనెక్షన్ లేదు. ఇట్లా ఇప్పుడు సన్యాసులందరూ సన్యాసం చేసుకుంటారు, వాళ్ళు డ్రెస్సు మార్చుకుంటారు. ఇట్లా బౌద్ధ సన్యాసులు ఉంటారు, వాళ్ళు డ్రెస్ మార్చుకుంటారు. ఇక్కడ డ్రెస్ అంతా మార్చుకునే మాట లేదు. ఇక్కడ ఏమంటే ఆత్మకు బాబా చదివిస్తున్నారు. అందువల్ల ఆత్మ పతిత్ నుంచి పావన్ కావాలి. ఇప్పుడు ఆత్మను పతిత్గా ఉంది, శరీరం కూడా నల్లగా అయిపోయింది. అందువల్ల డ్రెస్ ఎట్లా ఉంటే ఏమి ఏ ప్రకారమైన డ్రెస్ అయినా సరే, కానీ ఆత్మని పవిత్రం చేసుకోవాలి. ఆత్మ మరియు శరీరాన్ని పవిత్రం చేసుకునే మాట. సత్యుగంలో మనకు ఫస్ట్ క్లాస్ శరీరం ఉంటుంది. ఇప్పుడు ఆత్మ పవిత్రమైతే తర్వాత రెండు పవిత్రంగా ఉంటుంది. మళ్ళా బాబా చెప్తారు వాణిలో, ఓం శాంతి. रूहानी बाप के सामने रूहानी बच्चे बैठे रूहानी पाठशाला में. ये जिस्मानी पाठशाला नहीं, रूहानी पाठशाला में रूहानी बाप बैठ राजयोग सिखा रहे हैं रूहानी बच्चों को. तो तुम बच्चे जानते हो हम फिर से नर से नारायण अथवा देवी देवता पद प्राप्त करने के लिए रूहानी बाप के पास बैठे. यह है नई बात. ये भी तुम बच्चे जानते हो लक्ष्मी नारायण का राज्य था. वे डबल सिर ताज थे. लाइट का ताज भी और रतन जटित ताज भी दोनों थे. पहले होता है लाइट का ताज जो होकर के गए, उनको सफ़ेद लाइट दिखाते हैं. అంటే ఇక్కడ మనందరం ఆత్మిక బిడ్డలు. ఆత్మిక తండ్రి ముందు ఈ ఆత్మిక పాఠశాలలో కూర్చున్నాం. ఇది లౌకిక పాఠశాల కాదు, స్థూలంగా చదివేది మాట కాదు. ఇక్కడ ఆత్మల్ని కూర్చి ఆత్మ ఏమేం ప్రాప్తి చేసుకోవాలి దానికోసం పరమాత్మ వచ్చి నేర్పిస్తున్నారు. అందువల్ల దీని ఆత్మిక పాఠశాల అని చెప్తాం. ఇక్కడ స్వయం భగవాన్ ఆత్మిక తండ్రి కూర్చొని రాజయోగం నేర్పిస్తున్నారు. ఆత్మిక బిడ్డలు అంటే ఆత్మకి అన్నీ నేర్పిస్తారు. ఆత్మ ఎట్లా ఉండాలి ఏమి ఇదంతా నేర్పిస్తారు. మీకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది. మనం మళ్ళీ లక్ష్మీ నారాయణ లాగా అవుతాం. నర్ నుంచి నారాయణ, నారి నుంచి లక్ష్మి. అంటే దేవీ దేవత పదవి తీసుకునే దానికోసమే మనం ఆత్మిక తండ్రి ముందు వచ్చి కూర్చొని చదువుతాం. తండ్రి కూడా మన దగ్గర వచ్చినారు. మన ఆత్మకు ఇదంతా చదువు నేర్పించి లక్ష్మీలే నారాయణలాగా చేశాను. ఇది కొత్త మాట. ఇప్పుడు అంటే కలియుగంలో అనేక మాటలు విన్నాం, కానీ ఈ సమయంలో సంగమ యుగంలో ఇదంతా కొత్త మాటలు వింటున్నాం. ఈ లక్ష్మీ మీకు బాగా అర్థమైపోయింది.
ఈ లక్ష్మీనారాయణది రాజ్యం ఉండింది మొదట్లో. వాళ్ళకు 2 కిరీటం ఉండింది. వాళ్ళందరూ 2 కిరీటధారి దేవతలందరూ. లైట్ అంటే లైట్ కిరీటం ఉండింది, పవిత్రత కిరీటం. తర్వాత ఈ కిరీటం కూడా ఉండింది, రత్నాల కిరీటం కూడా ఉండింది. మొదట్లో లైట్ కిరీటం వస్తుంది. ఆ లైట్ కిరీటం ఉంటేనే ఈ కిరీటం కూడా మనకు దొరుకుతుంది, అంటే రత్నాల కిరీటం. మొదట్లో వాళ్ళందరూ ఇక్కడ పవిత్రత లైట్ కిరీటధారిలో ఉంటుంది. అందుకే దేవతలకు లైట్ చూపిస్తారు వెనక. అంటే ఇది పవిత్రత, అది నిషాన్ లైట్. అపవిత్రకు లైట్ ఉండదు, లైట్ చూపించారు. పవిత్ర ఆత్మలకు మాత్రమే లైట్ చూపిస్తారు. तो अपवित्र को लाइट नहीं दिखाते. तुम्हारा फ़ोटो निकाले तो लाइट नहीं दे सकते. ये पवित्रता की निशानी देते, लाइट और डार्क. ब्रह्मा का दिन लाइट है, ब्रह्मा का दिन डार्क अर्थात उन पर लाइट नहीं. तो तुम बच्चे जानते हो, बाप ही आकर के इतना जो पतित अर्थात डार्क है उनको पावन बनाते. అంటే లైట్ మరి డార్క్ అంటే చాలా నల్లగా ఉండేది. చీకటిని కూడా చెప్తారు, మరి నల్లగా కూడా చెప్తారు. అంటే అపవిత్రత అని అర్థం. లైట్ అంటే పవిత్రత పగలు, డార్క్ అంటే బ్రహ్మ రాత్రి, లైట్ అంటే బ్రహ్మదినం. సో డార్క్ అంటే వాళ్ళపైన లైట్ ఉండదు. బిడ్డలకు ఇప్పుడు బాగా అర్థమైపోయింది. తండ్రి వచ్చి మన అందరినీ ఇంత పతిత ఆత్మల్ని, అంటే ఎవరు డార్క్గా నల్లగా ఉన్నారు, పతితుగా వికారి, ఆ వికారీల్ని పావన్గా చేస్తారంటే పవిత్రత అది లైట్ ఇస్తారు. ఇప్పుడు పవిత్రత అది లైట్ ఉండే రాజ్యం లేదు. అంటే పవిత్రత రాజధాని ఇప్పుడు లేదు. ఇప్పుడు కలియుగంలో అందరూ నల్లగా డార్క్గా, అంటే అన్ని చెడ్డ గుణాలు వికారాలు ఇదే ఉంది రాజ్యంలో మొత్తం. సో సత్యుగంలో యథా రాజా రాణి తథా ప్రజ అందరూ పవిత్రంగా ఉంటారు. इन लक्ष्मी नारायण का राज्य था. इस चित्र पर तुम बच्चों को बहुत अच्छी रीति समझाना है. అంటే ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఎట్లా ఉండింది అని చాలా బాగా వర్ణన చేసి చెప్పాలి అందరికీ. అక్కడ అందరూ ఎట్లా యథా రాజా రాణి తథా ప్రజ పవిత్రంగా ఉంటారు, అందరూ సుఖంగా శాంతిగా యూనిటీలా ఉంటారు. లక్ష్మీనారాయణ చిత్రాన్ని గురించి బాగా చెప్పాలి. ఏ హే తుమారి ఏమ్ అండ్ ఆబ్జెక్ట్, అంటే మన జీవనాన్ని లక్ష్యమే ఇది. ఈ విధంగా పవిత్రంగా సర్వగుణ సంపన్న 16 కళ సంపూర్ణ అయ్యేది జీవనాన్ని లక్ష్యం లక్ష్మీనారాయణ లాగా అయ్యేది. समझाने के लिए भी अच्छे चित्र, इसलिए इतने चित्र रखे जाते हैं. मनुष्य कोई फट से समझते नहीं है कि हम इस याद की यात्रा से तमो प्रधान से सतो प्रधान बनेंगे, फिर मुक्ति जीवन मुक्ति में चले जाएंगे. दुनिया में किसको पता नहीं है कि जीवन मुक्ति किसको कहा जाता है. लक्ष्मी नारायण का राज्य कब था, ये कब किसको पता नहीं. ये तो अभी किसको पता नहीं है. अभी तुम जानते हो हम बाप से पवित्रता का दैवी स्वराज्य ले रहे हैं. అంటే బాగా చెప్తారు, మన లక్ష్యమే ఈ చిత్రం ఆధారం. అంటే లక్ష్మీనారాయణ అయ్యేది. మనుషులకు ఎంత చెప్పినా సరే వాళ్ళకు జల్దీ అర్థమే కాదు. ఎన్ని చిత్రాలు మన దగ్గర ఉంది, ఎంత బాగా మనం చెప్పినా కూడా వాళ్ళకు అర్థం కాలేదు. మన తలంపుని యాత్రలో ఉండి ఇట్లా తమ్ము ప్రధాన్ నుంచి సతో ప్రధాన్ అవుతాం అట్లా అని. అంటే మళ్ళీ మనకు ముక్తి జీవన్ ముక్తి ఆస్తి దొరుకుతుంది. ఇది వాళ్ళకు అర్థమే కాలేదు. ఎంత బాగా మన చిత్రాల్లో చెప్పినా కూడా అర్థం కాదు. అంటే వాళ్ళకి తెలియదు జీవన్ ముక్తి ఎట్లా ఉంటుంది ఎట్లా అని.
ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఎప్పుడు ఉండింది ఇది కూడా మనుషులకు తెలియదు. ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది తండ్రి ఎట్లా మనందరినీ పవిత్రంగా చేసి పవిత్రతాది दैवी स्वराज्यंలో తీసుకుపోతారు. चित्र पर तुम अच्छी रीति समझा सकते हो. भारत में ही डबल सिरताज वालों की पूजा करते ऐसे चित्र भी सीडी में ऐसे चित्र भी सीडी में हैं. वो ताज है परंतु लाइट का ताज नहीं. पवित्रता की ही पूजा होती है. लाइट है पवित्रता की निशान. बाकी ऐसा नहीं है कि कोई तख्त पर बैठने से ही लाइट निकलती है. नहीं, ये पवित्रता की निशानी है. అంటే వాస్తవంగా మన భారతదేశంలో పవిత్ర దేవీ దేవతలు రాజ్యం చేస్తూ ఉంటారు. సో భారతదేశం రెండు క్రీటధారిగా ఉండింది. పూజ్యంగా ఉన్నారు అందరూ. పూజ్య అంటే చాలా పవిత్ర స్థితి ఉండింది ప్రతి ఒక్కరికి భారతదేశంలో. ఇట్లా ఈ చిత్రం ఈ మెట్లు చిత్రంలో కూడా చాలా బాగుంది. మొదట్లో ఎట్లా ఉన్నారు తర్వాత ఏమైపోయినారు అట్లా. మనుషులకు ఇప్పుడు ఆ లైట్ క్రీటం లేదు, పవిత్రత అని లేదు. ఎవరు పవిత్రంగా ఉంటారో వాళ్ళనే పూజ చేస్తారు. లైట్ అంటే పవిత్రత అది నిశాని. బాకీ ఇట్లా కాదు మన సింహాసనంలో కూర్చుని వెంటనే వెనక ఏదో లైట్ పెడతారు. లేదు, వెనక లైట్ పెట్టే మాట లేదు. ఇది ఏమంటే పవిత్రత, ఎంత పవిత్రంగా ఉంటారు అంత అది నిశాని చూపించినారు. వీళ్ళు ఇట్లా ఉంటారు అట్లా అని పవిత్రంగా. ఇప్పుడు మనం పురుషార్థం చేస్తాం. అందుకోసం ఈ సమయంలో మనకు లైట్ ఇచ్చేదానికి లేదు. పురుషార్థం బాగా అయిపోయిన తర్వాత సంపూర్ణ పవిత్ర అయిపోతాం. అప్పుడు పవిత్రత అది లైట్ మనకు ఉంటుంది. దేవీ దేవత ఆత్మలందరూ పవిత్రంగా ఉంటారు. ఆత్మ పవిత్రంగా ఉండే దానివల్ల శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది. ఇక్కడ ఎవరు ఇప్పుడు అట్లా పవిత్రంగా లేదు. శరీరం ఎవరి శరీరం అంత పవిత్రంగా ఉంది లేదు. అందుకే లైట్ ఇచ్చేదానికి లేదు. అంటే నిశాని ఫోటో తీస్తే దాని వెనక లైట్ పడదు. तो तुम्हारे में कोई तो पूरा पवित्र रहते हैं, कोई फिर सेमी पवित्र रहते हैं. माया के तूफान बहुत आते हैं तो उनको सेमी पवित्र कहा जाता है. ఇక్కడ మరి కొందరు పవిత్రంగా అవుతారు పూర్తిగా, కొందరు మరి సెమీ పవిత్ర అంటే హాఫ్ అండ్ హాఫ్ పవిత్రంగా ఉంటారు. మాయా తుఫాను చేస్తుంది, సో హాఫ్ అండ్ హాఫ్ పవిత్రంగా ఉంటారు. మరి అంటే సహం పవిత్ర, సహం లేదు, కొంచెం పవిత్ర కొంచెం అపవిత్ర అని మిక్స్. ఇక్కడ కొందరు ఉన్నారు పూర్తిగా పతిత్ మురిగే జ్ఞానం వింటారే కానీ అన్ని ప్రకారమే అశుద్ధ గుణాలు ఉంటుంది. వాళ్ళకి స్వయమే అర్థమవుతుంది నేను ఇంత పతిత్గా ఉన్నాను అట్లా అని. ఆత్మనే పతిత్ అవుతుంది. అప్పుడు దానికి లైట్ ఇచ్చేదానికి లేదు. పతిత్గా ఉండే వాళ్ళకు లైట్ నిశాని లేదు. तो तुम बच्चों को ये भूलना नहीं चाहिए कि हम ऊंचे से ऊंचे बाप के बच्चे हैं. तो कितने रॉयल्टी होनी चाहिए. బాబా చెప్తారు మీకు సదా స్మృతి ఉండాలి. మన ఎవరు, మన శ్రేష్టాది శ్రేష్ట పరంపిత పరమాత్మ బిడ్డలంటే మన లోపల ఎంత రాయల్టీ ఉండాలి. పవిత్రత అనే రాయల్టీ. మన ప్రతి ఒక్క కర్మం కూడా పవిత్రంగా ఉండాలి. అదే రాయల్టీని అర్థం. समझो कोई मेहतर है, वो एमएलए व एमपी बन जाते हैं अथवा पढ़ाई करके कोई पोजीशन पा लेते हैं तो टिप టాప్ हो जाते हैं. అంటే ఇప్పుడు ఎవరైనా కింద జాతి వాళ్ళు ఉంటారు అనుకోండి, విలేజ్లో ఏదో కింద జాతి వాళ్ళు, అయితే వాళ్ళు బాగా చదివేసి ఎమ్మెల్యే అవుతారు లే ఎంపీ అవుతారు. వాళ్ళు చదువు ఆధారంలో పొజిషన్ తీసుకునేస్తారు. కొందరు కలెక్టర్ కూడా అయిపోతారు.
అప్పుడు ఏం చేస్తారంటే ఎంత కింద జాతి వాళ్ళు ఎంత విలేజెస్గా ఉంటే ఏమి వాళ్ళ పొజిషన్ కోసం వాళ్ళు టిప్ టాప్ అయిపోతారు. టిప్ టాప్ అంటే డ్రెస్ ఎంత బాగా కోట్ అది ఇది అంత వేసుకుంటారు. ఐసే బహుత్ హో గయే, చాలామంది ఇట్లా ఉన్నారు. వాళ్ళ జాతి ఎంత కిందగా ఉంటే కూడా ఆ పొజిషన్ ఆధారంలో వాళ్ళకు నష వచ్చేస్తుంది. మరి డ్రెస్ మార్చుకుంటారు. మొదట్లో విలేజ్లో పంచ కట్టుకొని ఎట్లా ఉంటారు. బాగా చదివిన తర్వాత సూట్ కోట్ అంతా సూట్ కోట్ వేసుకుంటారు, టిప్ టాప్గా నడుచుకుంటారు, టై వేసుకుంటారు. तो फिर ड्रेस आदि भी ऐसे ही पहनते, పొజిషన్ అనుసారంగా డ్రెస్ వేసుకుంటారు. అట్లే సన్యాసులు కూడా వాళ్ళ పొజిషన్ అనుసారంగా వాళ్ళు డ్రెస్ వేసుకుంటారు. సన్యాసి డ్రెస్, ఐఏఎస్ ఆఫీసర్ చదివిన దానివల్ల అట్లా డ్రెస్ మార్చుకుంటారు. वैसे तुम भी पढ़ रहे हो पति से पावन बनने के लिए, वो भी पढ़ाई से डॉक्टर बैरिस्टर आदि बनते हैं, परंतु पति तो है ना, क्योंकि उनकी पढ़ाई कोई पावन बनने की नहीं है. तुम तो जानते हो हम भविष्य में पवित्र देवी देवता बनते हैं, तो शूद्रपन की आदतें मिट जाती हैं. बाबा जब तक शूद्रपन की आदतें మిటా దేని చాయేనా. ఎట్లా వాళ్ళు లౌకికంలో చదువుతారు, డాక్టర్ చదివితే డాక్టర్ లాగా డ్రెస్ వేసుకుంటారు, లాయర్స్ మరి లాయర్ డ్రెస్ వేసుకుంటారు. అయినా వాళ్ళు పతితే కదా. ఆ చదువు నుంచి ఎవరు పావన్ అయ్యేదానికే కాదు, పతితుగానే ఉంటారు ఏం చదివితే ఏం. సో మనం ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నాం. భవిష్యాన్ని కోసం చదువుతాం. భవిష్యంలో మన దేవీ దేవతలు ఎంత పవిత్రంగా ఉంటాం. అందుకోసం ఇప్పుడే ఏదైనా శూద్ర అలవాటు ఉంటే దాన్ని తీసేయాలి. శూద్ర అలవాటు అంటే చెడ్డ అలవాట్లు. अंदर में नशा रहना चाहिए कि हमको परमपिता परमात्मा डबल सिरताज बनाते हैं. हम शूद्र से ब्राह्मण बनते हैं, फिर देवता बनेंगे तो वो गंदी विकारी आदतें मिट जानी चाहिए. అంటే ఇప్పుడు మన లోపల నష ఉండాలి. స్వయం భగవాన్ పరంపిత పరమాత్మ మన డబుల్ క్రీటదారిగా చేస్తారు. సో మన శూదర్ నుంచి బ్రాహ్మణ అయినాం, మన దేవత అవుతాం. అందువల్ల ఏమైనా అట్లా అశుద్ధ గుణాలు వికారి గుణాలు ఉంటే అలవాట్లు ఉంటే దాని అంతా తీసేయాలి. ఏ ప్రకారమైన చెడ్డ వికారి గుణాలు మనలో ఇప్పుడు ఉండకూడదు. దాన్ని తీసేయడానికి పురుషార్థం చేయాలి. ఆసురీ చీజ్ సబ్ చోడ్ దేనించాయి. బాబా చెప్తారు ఏదంతా ఆసురీ విషయాలు మాటలు ఉందో, ఆసురీ సామాన్లు ఉందో అదంతా వదిలేయాలి. అంటే మటన్ తినేది, సారాయం తాగేది, ఇవన్నీ కూడా చాలా చెడ్డ అలవాట్లు వదిలేయాలి. మరి వికారంగా ఉండకూడదు, పవిత్రంగా ఉండాలి. मेहतर से एमपी बन जाते हैं तो रहन सहन मकान आदि सब फर्स्ट क्लास हो जाता है ना. ఎట్లా అక్కడ లో స్టాండర్డ్గా ఉంటారు, అంటే లో క్యాస్ట్ కూడా ఉంటారు. అయితే వాళ్ళు ఎంపీ కానీ ఏదైనా అయిపోతే వాళ్ళు నడవడికే, వాళ్ళ డ్రెస్, వాళ్ళ ఇల్లు అంతా ఇంత ఫస్ట్ క్లాస్గా అయిపోతుంది. ఇక్కడ మనకు ఇల్లు మార్చేది కాదు, డ్రెస్సు మార్చేది కాదు. అయితే ఈ చెడ్డ అలవాటులంతా వదిలేసి చాలా పవిత్ర స్థితిలో ఉండాలి. उनका तो है इस समय के लिए, तुम तो जानते हो हम भविष्य में क्या बनने वाले. अपने साथ ऐसी बातें करनी चाहिए. हम क्या थे, हम अभी क्या बने. तुम भी शूद्र जाति के थे, अभी विश्व के मालिक बनते हो. जब कोई ऊंच पद पाता है तो फिर वह हुक्र रहता है. तो तुम भी कौन थे. पहले तो पति चीची थे, अभी तुमको भगवान पढ़ा करके बेहद का मालिक बनाते हैं.
ये तुम बच्चे जान समझते हो परमपिता परमात्मा ज़रूर यहाँ ही है आकर के हमको రాజయోగ సిఖాతే అంటే చదువు అనుసారంగా వాళ్ళు డ్రెస్ అంతా మార్చుకుంటారు, పదవి అనుసారంగా మార్చుకుంటారు. మనం కూడా భవిష్యంలో ఏమవుతాం? మొదట్లో మన శూద్రగా ఉంటుంది, కలియుగంలా ఉండేటప్పుడు ఇంత చెడ్డ అలవాట్లంతా ఉండింది. ఇప్పుడు అర్థమైంది భగవాన్ వచ్చి మన ఎంతో శ్రేష్టంగా చేస్తున్నారు. స్వయం భగవానే చదివించి మనకు విశ్వానికి మాలికగా చేస్తున్నారంటే మన ఇంత నషాతో ఉండాలి. ఇక్కడ స్వయం పరమాత్మ ఇదే భూమిలో అవతరణ అయ్యి మనకు రాజయోగా నేర్పిస్తారు. మూలవతంలో సూక్ష్మవతంలో ఉండి నేర్పించే మాట లేదు. దూరదేశం నుంచి వస్తారు, వచ్చి ఇక్కడ ఈ భూమిలో అవతరణ అయ్యేసి ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనకు ప్రతి ఒక్క విషయం కూడా నేర్పిస్తారు. ఇక్కడ వచ్చి పార్ట్ చేస్తారు. 84 జన్మలు మనం తీసుకుంటాం. సో బాబా చెప్తారు 84 జన్మలే ఉంది వాస్తవంగా చూస్తే. మనుషులు అనుకున్నారు 84 లక్ష జన్మలు ఉంటుంది, లక్ష యోనిలు వేరు వేరుగా మనం పొడుగా అనుకుంటారు. ఒకసారి మనిషి, ఒకసారి జంతువు, ఒకసారి పురుగులు, ఎట్లా ఎట్లా జన్మ తీసుకుంటామని వాళ్ళు అనుకున్నారు. అది గాఢ అంధకారమైన స్థితి. అజ్ఞానం అంటే అజ్ఞానం. మన మనిషి ఆత్మలు మనిషిలాగే జన్మం తీసుకుంటాం, కానీ వెరైటీగా లేదు. ఇంకొకటి బాబా మనకు నేర్పిస్తారు 5000 సంవత్సరాల లోపల మనం 84 జన్మం తీసుకుంటాం. మొదట్లో మనం దేవీ దేవతగా ఉంటాం. ఇప్పుడు మరి మనం పతిత అయిపోయినాం. అందుకే పాట పాడతారు, హే పతిత్ పావన్ రండి, మన పావన్ చెయ్యండి ఎట్లా అని. అయితే అర్థం తెలీదు. పాట ఏమో పాడతారు, కానీ దాని అర్థం ఏమో తెలీదు మనుషులు. ఇప్పుడు స్వయం తండ్రి వచ్చి మనకు చెప్తారు, ఇదంతా విషయాలు నేర్పించి పావన్ చేస్తానికి వచ్చినారు. రాజయోగా నేర్పిస్తారు. చదువు లేదంటే శ్రేష్ఠ పదవి కూడా తీసుకునేది సాధ్యం లేదు. సో ఇది ఆధ్యాత్మిక చదువు, రాజయోగాని చదువు. దీని నుంచే మనకు శ్రేష్ఠ పదవి కూడా వస్తుంది. ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది. స్వయం బాబా వచ్చి మనకు చదివించి నర్ నుంచి నారాయణగా చేస్తారు. మన జీవనాన్ని లక్ష్యం మన ముందు ఉందా లేదా, ఆ లక్ష్యం అనుసారంగా చదవాలి. ప్రజా పదవి తీసుకునేది ఏమీ లక్ష్యం లేదు. ప్రజా ఊరికేనే అయిపోతారు, కానీ రాజా కావాలంటే బాగా చదివి ప్రాక్టీస్ చేయాలి. అన్ని గుణాలు ధారణ చేసుకోవాలి. చిత్రం మన ముందు ఉందా లేదా, లక్ష్మీనారాయణ చిత్రం, లక్ష్యాన్ని చిత్రం ఇది. ఇట్లా చిత్రం వేరే ఎక్కడ ఉంది? ఇట్లా చిత్రం పెట్టుకుని ఎవరు చదివిస్తారు? భక్తి మార్గంలో డాక్టర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు, అన్నీ అవుతారు, కానీ లక్ష్మీనారాయణ లాగా ఎవరు చదువుతారు? దానికి చదివే లేదు భక్తి మార్గంలో. స్వయం భగవాన్ ఇప్పుడు అవతరణ అయ్యేసి మనకు చదివిస్తారు. మన బుద్ధిలో నాలెడ్జ్ అంతా ఇప్పుడు ఉందా లేదా, అన్నీ అర్థమైపోయింది మనకు. ఇప్పుడు మనం ఈ లాస్ట్ జన్మ 84వ జన్మలో ఉన్నాం, పతిత అయిపోయినాం. ఎట్లా మెట్లు కింద దిగి వచ్చిన మనం ఈ మెట్లు చిత్రంలో ఎంత బాగుంది జ్ఞానం, ఎట్లా ఉండిన వాళ్ళు ఎట్లా అయిపోయినాం. సో ఈ పతిత్ ప్రపంచం ఇది. దీంట్లో సాధు సన్యాసులు అందరూ పతితే. వాళ్ళు స్వయమే పాట పాడుతూ ఉంటారు, ఏ పతిత్ పావన్ రండి ఎట్లా అని. అంటే వాళ్ళు కూడా పతిత్గానే ఉన్నారు. ఎంత పెద్ద సన్యాసి ఉంటాయి. పతిత్ ప్రపంచంలో అందరూ పతితే. పావన్ ప్రపంచంలో ఎవరూ పతిత్ ఉండరు. పతిత్ ప్రపంచంలో ఒక్కరు కూడా పావన్గా లేదు. సో కొత్త ప్రపంచమే పావన్ ప్రపంచంని అర్థం. పాత ప్రపంచంలో ఎవరూ పావన్గా ఉండేదానికి లేదు. భగవాన్ స్వయం వచ్చి పావన్ చేసే వరకు ఎవరూ పావన్ అయ్యేదానికి లేదు. సో ఇప్పుడు మీకు బాబా చెప్తారు, చాలా నష ఉండాలి. మనం గాడ్ ఫాదర్లీ స్టూడెంట్ అయిన ఈశ్వర్ వచ్చి మనకు చదివిస్తూ ఉన్నారు.
పేదవాళ్ళు బాబా వచ్చి చదివిస్తున్నారు. అంటే పేదవాళ్ళు పాపం వాళ్ళకు డ్రెస్ ఏముంటుంది, సింపుల్ డ్రెస్సే కదా ఉంటుంది. మరి ఆత్మ మైల అయిపోయింది, దాని అనుసారంగా శరీరం కూడా ఉంది. ఆత్మలో అన్ని ప్రకారమైన అశుద్ధ గుణాలు, దాని అనుసారంగా శరీరం దొరికింది. ఇప్పుడు మన ఆత్మ ఇదంతా చదివి పవిత్రం అవుతాం. ఆత్మకు ఇప్పుడు అర్థమైంది, మన పాత శరీరంలో ఉన్నాం, పాత శరీరంలో ఉండి చదువుతున్నాం. అందుకే ఈ శరీరానికి కోసం సింపుల్ డ్రెస్ అయినా పర్వాలేదు, చీప్గా ఉండే డ్రెస్ కూడా పర్వాలేదు, ఏమీ కాస్ట్లీ డ్రెస్ వేసుకోవాలని లేదు. దీంట్లో డ్రెస్ చేంజ్ చేసుకునే మాట లేదు. అదన్నీ ఊరికే బయట షో డ్రెస్ చేంజ్ చేసుకునేది. అంటే సమర్పణ అయిన వాళ్ళు ఇట్లా ఫుల్గా వైట్ డ్రెస్ వేసుకుని ఈ యూనిఫామ్ వేసుకున్నారు. ఇట్లా కాదు, మీరు ఇంట్లో ఉంటే కూడా కంపల్సరీగా ఇట్లా ఉండాలని లేదు. డ్రెస్తో ఏమీ కనెక్షన్ లేదు. ఆత్మ పవిత్రమయ్యే దానికోసం ఆత్మ బాబా తలంపులా ఉండి ఇదంతా చదవాలి. ఆత్మకి బాబా చదువు నేర్పిస్తారు. శరీరం పతితగానే ఉంది. ఈ విషయాలంతా మీకు బాగా అర్థం కావాలి. ఏ డ్రెస్ వేసుకుంటే ఏమి శరీరానికి అర్థమైందా? సో పతి శరీరం. అయితే బాబా చెప్తారు, ఆత్మ మరియు శరీరం రెండు పతితగా. కృష్ణ అని అందుకే చెప్తారు శ్యామ సుందర. అట్లా నల్లగా ఉండిన వాళ్ళు తెల్లగా అయిపోయినారు. కానీ వాళ్ళు మనుషులు కృష్ణ చిత్రాన్ని నల్లగా చూపించేశారు. కృష్ణ చిత్రం నల్లగా లేదు. మొదట్లో ఆత్మ నల్లగా ఉండి తర్వాత తెల్లగా అయిపోయింది. ఆత్మ మరియు శరీరం రెండు నల్లగా చూపిస్తారు. ఇప్పుడు యాక్చువల్లీ కలియుగ అంతు సమయంలో ఆత్మను పతిత అయిపోయింది, శరీరం కూడా నల్లగా అయిపోయింది. అంటే గావడే కా చోర్తా అని చెప్తారు. ఈ బ్రహ్మ బాబా ఒక విలేజ్ బాయ్గా ఉంటుంది. విలేజ్లో అందరూ ఎట్లా ఉంటారు మీకు తెలుసు కదా, గ్రామవాసులు ఎట్లా ఉంటారు. సో మొత్తం ప్రపంచమే ఇప్పుడు నిధానికి అయిపోయింది. అంటే మనుషులకే తెలీదు ఎట్లా ఉన్నారు అట్లా. వాళ్ళకు తండ్రి ఎవరునే తెలియలేదు. మొత్తం ప్రపంచంలో వాళ్ళు తండ్రి, సత్యమైన తండ్రి పరమాత్మ ఎవరు అని తెలీదు. ఈ హద్దు తండ్రి మాత్రం వాళ్ళకి తెలిసింది, కనిపిస్తారు కదా. సో బేహద్ తండ్రి ఇప్పుడు మన బ్రాహ్మణ్ ఆత్మలకు దొరికినారు. బ్రాహ్మణకు మాత్రమే ఇప్పుడు దొరికినారు బేహద్ తండ్రి. ఇప్పుడు బేహద్ తండ్రి బిడ్డలు మనం. బాబా మనకు రాజయోగా నేర్పించేదానికి వచ్చినారు. మరి బాబా తేడా చెప్తారు, భక్తి అంటే ఏమి, జ్ఞానం అంటే ఏమి అట్లా. భక్తి ఎప్పుడు పూర్తి అయ్యే సమయం ఉంటుందో అప్పుడే పరమాత్మ వచ్చి జ్ఞానం ఇస్తారు. భక్తి అంత అయిపోతుంది. సత్యుగంలో ఇదాన్ని మాటలు ఉండదు. అక్కడ డైరెక్ట్ జ్ఞానం లేదు, భక్తినూ లేదు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశం అయిపోతుంది. ఫైనల్గా వచ్చి చేరింది, ఎంత దగ్గరగా వచ్చేసింది వినాశం. పవిత్ర ప్రపంచాన్ని స్వర్గాన్ని చెప్తాం. ఈ చిత్రంలో చాలా క్లియర్గా ఉంది, అన్ని అర్థాలు ఉంది. దీని ఎక్స్ప్లెనేషన్ ఎంత బాగుంది చిత్రంలో. కొత్త ప్రపంచాన్ని ఎక్స్ప్లెనేషన్. మరి పాత ప్రపంచం ఎట్లా వినాశం అవుతుంది ఎట్లా. రాధాకృష్ణని మళ్ళా స్వయంవర్ తర్వాత లక్ష్మీనారాయణని పేరు మారుతుంది. ఇది కూడా మనుషులకు తెలీదు. ఇప్పుడు మీకు అర్థమైంది, రాధా వేరే ఊర్లో ఉంటుంది, వేరే రాజధానిలో, కృష్ణ వేరే రాజ్యంలో. ఎదురుగా ఎప్పుడు స్వయంవర్ అవుతుందో అప్పుడే ఫస్ట్ టైం వాళ్ళు మీట్ చేసుకుంటారు, స్వయంవర్. సో ఆ స్వయంవర్ తర్వాత లక్ష్మీనారాయణని పేరు మారిపోతుంది. ఇదంతా బాబా సాక్షాత్కారం చేయించినారు బిడ్డలు. పాకిస్తాన్లో మొదట్లో సింధ్ హైదరాబాద్లో ఉండింది కదా పాకిస్తాన్. ఆ టైంలో బాబా
బిడ్డలకు ఇదంతా చూపించినారు. సాక్షాత్కారంలో చాలా సంతోషంగా ఉండేదానికోసం అందరికీ సాక్షాత్కారం చేయించినారు. ఎట్లా రాధా ఉంటుంది, ఎట్లా కృష్ణ ఉంటారు, ఎట్లా స్వయంవరం అవుతుంది, ఎట్లా వాళ్ళు రాజారాణి అవుతారు, అన్నీ బాబా సాక్షాత్కారం చేయించినారు. అప్పుడు బాబా చెప్తారు, ఇప్పుడు మీకు బాగా నాలెడ్జ్ ద్వారా అర్థమైంది, ఈ జ్ఞానం ద్వారా మీరు తెలుసుకున్నారు. మన రాజయోగా నేర్చుకుంటూ ఉన్నాం, ఈ విషయాలంతా మర్చిపోకూడదు. బాబా ఏమంతా మనకు నేర్పిస్తారు అన్నీ బుద్ధిలో సదా ఉండాలి. అంటే మనం కిచెన్లో పని చేస్తూ ఉంటాం, లేదు పాత్రలు కడుగుతూ ఉంటాం, అయినా కూడా బుద్ధిలో ఈ మాటలంతా ఉండాలి. ఆత్మ చదువుతూ ఉంది అని అర్థం. ఏ పని బయట చేస్తూ ఉంటే కూడా మనసు లోపల, బుద్ధి లోపల బాబా చెప్పే విషయాలే ఉండాలి. మనం ఇక్కడ వచ్చినాం, तो यहाँ सब आकर के बैठते हैं, इसलिए बड़े बड़े आदमी आते नहीं हैं, समझते यहाँ तो सब गरीब ही है. మనం ఇక్కడ క్లాసుకు వస్తాం, అందరూ పేదవాళ్ళే వస్తున్నారా లేదా, దీన్ని చూసేసి పెద్ద పెద్ద మనుషులు అనుకుంటారు ఇక్కడ బ్రహ్మకుమారీస్ క్లాసుకు పోయే వాళ్ళందరూ పేదవాళ్ళు. మనం అక్కడ పోయి కూర్చుంటే సిగ్గు వాళ్ళు. సాధారణ మనుషులతో చేరేది కూడా మనుషులకు చాలా సిగ్గు, రారు వచ్చి కూర్చోరు. తో బాబా పేదవాళ్ళ కోసమే కదా వచ్చింది, గరీబ్ నివాజ్ అని చెప్తారు బాబాని. చాలా సెంటర్స్ ఉంది, ఇట్లా చాలా పేదవాళ్ళు, చాలా కింది జాతి వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు. కొందరు ముస్లిమ్స్ కూడా వచ్చి వింటున్నారు క్లాసెస్. కొన్ని జాగాల్లో ముస్లిమ్స్ కూడా వచ్చి వింటారు. తండ్రి చెప్తారు, ఇక్కడ దేహాన్ని ధర్మాన్ని మర్చిపోవాలి. ఇట్లా కాదు వీళ్ళు ముస్లిం, వీళ్ళు క్రిస్టియన్, నేను ఫలానా జాతి, ఇదంతా దేహధర్మం. ఈ దేహధర్మాన్ని మర్చిపోయేసి ఆత్మని అనుకోవాలి. అర్థమైందా? ఇట్లా కూడా అనుకోకూడదు, నేను గుజరాతీ, నేను ఫలానా. ఇదంతా దేహాభిమానంలో వచ్చి కూర్చోకూడదు. ఆత్మ భాయి పరమాత్మ బిడ్డ అయింది. దీంట్లో జాతి మత భేదం ఏమీ లేదు. అర్థమైందా? ఇక్కడ ఆత్మలకే కదా పరమాత్మ వచ్చి చదివిస్తారు. సో బాబా జాతి మతాలు ఇదన్నీ చూడరు, ఆత్మని చూసి చదువు నేర్పిస్తున్నారు. ఆత్మనే ఇప్పుడు పవిత్రం కావాలి. బాబా చెప్తారు, నేను ఒక సాధారణ శరీరంలో అవతరణ అవుతాను. సో ఈ సాధారణ మనుషుల దగ్గర వచ్చే వాళ్ళు కూడా సాధారణ వాళ్ళే వస్తారు. అంటే చాలా పెద్ద పెద్ద మినిస్టర్లు అందరూ ఏమి ఇప్పుడు రారు. బ్రహ్మ బాబా మొదట్లో వజ్ర వ్యాపారిగా ఉంటుంది. बाप खुद रिमाइंड कराते हैं कि कल्प पहले भी हमने कहा था कि हम साधारण बूढ़े तन में आते हैं. అంటే బాబా స్వయం చెప్తారు, కల్పం ముందు కూడా నేను వస్తున్న జ్ఞాపకం చేయిస్తున్నారు. ఏమీని జ్ఞాపకం చేయిస్తున్నారు? నేను ఒక సాధారణ ముసలాయన శరీరంలో అవతరణ అవుతాను అని చెప్పి అప్పుడు కూడా చెప్పినారు బాబా. సో కల్ప నేను ఇట్లా సాధారణ శరీరంలోనే వచ్చి మీకు చదివిస్తున్నాను. వీళ్ళది అనేక జన్మాని అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో ప్రవేశం అవుతాను. వీళ్ళకే తెలీదు వీళ్ళ జన్మాని కూర్చి నేను వచ్చి చెప్తారు. అంటే ఇది ఒక అర్జునకు మాత్రమే కూర్చొని చెప్పలేదు. అర్జున కోసం గుర్రం బండిలో వచ్చి చెప్తున్నారా ఏమి శివబాబా? లేదు, ఈ శరీరం రూపీ రథంలో అవతరణ అయ్యేసి మరి అందరికీ నేర్పిస్తారు. ఇది ఒక పాఠశాల. సో గుర్రం బండి కాదు, ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో నేర్పిస్తారు. గుర్రం బండిలో కూర్చొని చెప్పేదంటే దాని పాఠశాల అని చెప్పరు. ఇక్కడ యుద్ధ మైదానం లేదు, ఇక్కడ వచ్చేసి స్కూల్, ఇది చదివేది. సో బిడ్డలకు చదువు నేర్పిస్తారు. చదువు పైన బిడ్డలు
పూర్తి అటెన్షన్ ఇవ్వాలి, బాగా చదవాలి, ఫుల్ అటెన్షన్ ఇచ్చి పూర్తిగా చదివితేనే 2 క్రీటధారి అవుతారు. 2 క్రీటధారి వాళ్ళు కావాలంటే పూర్తిగా చదవాలి. ఇప్పుడు మన పైన ఏ క్రీటం లేదు, భవిష్యంలో మనం క్రీటధారి అవుతాం, అంటే డబుల్ క్రీటధారి అవుతాం. లైట్ క్రీటం ఉంటుంది, ఈ రత్నాల క్రీటం కూడా ఉంటుంది. మరి ద్వాపర యుగం నుంచి లైట్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే అక్కడ పవిత్రత ఉండదు. ద్వాపర యుగం నుంచి రత్నాల క్రీటం ఉంటుంది, సింగిల్ క్రీటం. ఈ కలియుగ అంత సమయంలో ఏ క్రీటం లేదు, అర్థమైందా? సో ద్వాపర యుగ రాజారాణిలు ఒక క్రీటం ఉండేవాళ్ళు, వాళ్ళు ఆ డబుల్ క్రీటధారి లక్ష్మీనారాయణ పూజ చేస్తారు. ఇది నిషాని చూపించినారు. అంటే బాబా చిత్రంలో డైరెక్షన్ ఇస్తారు, ఇట్లా ఇట్లా చేయండి, ఇట్లా ఇట్లా చిత్రం ఉండాలి అట్లా అని. చిత్రానికి కోసం డైరెక్షన్స్ ఇస్తారు. సో చిత్రం చేసేవాళ్ళు మురళి వింటే ఇంకా బాగుంటుంది. మురళి పైన ఫుల్ అటెన్షన్ ఇవ్వాలి, అప్పుడు దాని అనుసారంగా చిత్రాలు తయారు చేయొచ్చు. చిత్రం పైన చెప్పేది కూడా చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది చిత్రాలు చూసి చెప్పేది. ఎట్లా కాలేజీలో మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ చూసి చెప్తారా లేదా, లండన్ ఇక్కడ ఉంది, యూరోప్ ఇక్కడ ఉంది, సిలోన్ ఇక్కడ ఉంది. సో ఇదన్నీ మ్యాప్ని చూసి ఏ ఏరియా ఎక్కడ ఉంది, ఏ ఊరు ఏ దేశం ఎక్కడ ఉంది అని చూపిస్తారు. అప్పుడు ఆ మ్యాప్ లేదంటే మనకు బుద్ధిలో కూర్చోదు. అట్లనే ఇక్కడ కూడా చిత్రాలను చూసి చెప్తే బుద్ధిలో చాలా బాగా అంటుకుంటుంది, తెలుస్తుంది. బుద్ధి నుంచి బుద్ధిలో ప్రింట్ అయిపోతుంది చిత్రం చూసి చెప్తే. ఇప్పుడు మరి బాబా చెప్తారు, మీరు బాగా అర్థం చేసుకున్నారు ఎట్లా మనం డబుల్ క్రీటధారి పూజ్యాత్మలుగా ఉంటుంది, దేవీ దేవతలుగా. ఎట్లా మరి మనం కిందుగా వచ్చేసాం, పూజారి అయిపోయినాం. మెట్లు చిత్రంలో ఎట్లా కింద దిగుతున్నాం అని కూడా ఉంది. సో ఈ మెట్లు చిత్రం చాలా ఈజీ చెప్పేది కూడా. దీని గురించి బాగా విచార సాగర్ మంతం చేసి చెప్పాలి, ఎంత ఈజీగా అర్థమైపోతుంది వేరే వాళ్ళకి కూడా. అయితే కొందరు ఉన్నారు, వాళ్ళ బుద్ధిలో ఏ మాటను కూడా అర్థమే కాదు, కొంచెం కూడా అర్థం కాదు, అంటే వాళ్ళకి అదృష్టమే అంతే. సో స్కూల్లో వస్తారు, కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు, వాళ్ళ వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అదృష్టంలో లేదంటే అర్థం కూడా కాదు, పురుషార్థం కూడా చేయరు, మరి రోగి అయిపోతారు, చదివేదానికి కాదు. కొందరు పూర్తిగా చదువుతారు, అయితే ఆ లౌకిక చదువు వేరే, అది వేరే చదువు, ఇది వేరే చదువు, ఇది ఆత్మిక చదువు. మళ్ళీ ఇక్కడ మరి బాబా చెప్తారు, బంగారు బుద్ధి కావాలి. అన్ని విషయాలు బాగా అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసానికోసం బంగారు బుద్ధి కావాలి. తండ్రి మనని బంగారు బుద్ధి వాళ్ళగా చేస్తారు, అంటే బుద్ధి పవిత్ర బుద్ధి. వాళ్ళు బాబా తలంపు కూడా బాగా చేస్తారు. బాబా వచ్చి మన బంగారు బుద్ధిగా చేస్తారు. బాబా చెప్తారు, కొందరు బుద్ధి లోపల రాయి మట్టియే ఉంది, క్లే చెప్తారు కదా, నీ బుద్ధిలో క్లే ఉందా ఏమి అట్లా అని, మట్టి బంక మట్టి కొందరు బుద్ధిలో. కొందరు బుద్ధి బంగారు బుద్ధి, అర్థం చేసుకునేవాళ్ళు. సో ఇట్లా ఇక్కడ బాబా చెప్పరు. అయితే లౌకిక రీతిలో అట్లా ఉన్నారు, అయితే డైరెక్ట్గా భగవాన్ చెప్పరు నీ బుద్ధి ఇట్లా అట్లా అని. ఇక్కడ భగవాన్ వచ్చి మనని బంగారు బుద్ధిగా చేస్తారు. మొదట్లో ఎట్లా స్వర్గం ఉండింది, ఆ సమయంలో అందరి బుద్ధి బంగారు బుద్ధి. అయితే మనం అన్నీ మర్చిపోయాం, మన భారత్ స్వర్గంగా ఉండింది ఈ మాటని మర్చిపోయాం. ఇప్పుడు ఎక్కడైనా మన ప్రదర్శనలో ఇదన్నీ విషయాలు చెప్తాం, మళ్ళీ ఇదంతా ఎట్లా రిపీట్ అవుతుంది, రిపీట్ చేస్తూ ఉండాలి.
ప్రొజెక్టర్ ద్వారా కూడా చెప్పచ్చు. అయితే ప్రొజెక్టర్లో ఒకసారి చూపిస్తాం, గడి గడి మాటలను రిపీట్ చేస్తాను. సో ఈ లక్ష్మీనారాయణ చిత్రం కానీ త్రిమూర్తి చిత్రాలు కానీ తీసుకుపోయి వాళ్ళ బుద్ధిలో బాగా కూర్చోపెట్టాలి. పాయింట్స్ అంతా రిపీట్ చేసి కూర్చోపెట్టాలి. లక్ష్మీనారాయణ చిత్రంలో చెప్పాలి 84 జన్మం వీళ్ళు తీసుకొని ఇప్పుడు జ్ఞానం ఎట్లా వీళ్ళు తీసుకుంటూ ఉన్నారు. తో బిడ్డలకు రోజంతా ఇదే చింతన ఉండాలి, సదా చింతన చేస్తూ ఉండాలి. జ్ఞానాన్ని మనం చింతన ఒక్కొక్కరికి ఎట్లా చెప్పేది ఎట్లా అని. ప్రతి సెంటర్లో కూడా ముఖ్య చిత్రం కంపల్సరీ ఉండాలి. సెంటర్స్లో ఏమో అన్ని చిత్రాలు ఉండాలి. చిత్రాలను గురించి చాలా బాగా చెప్పాలి కూడా. మనం బ్రహ్మ ద్వారా ఎట్లా ఈ రాజ్యం స్థాపన అవుతూ ఉంది. మనం ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ కుమారులైన ఇక్కడ వచ్చేందుకు ముందు మనం శూద్ర వర్ణంలో ఉంటాం. అంటే ఈ బాబా కనెక్షన్, ఈ విశ్వవిద్యాలయానికి కనెక్షన్లో వచ్చేందుకు ముందు మన శూద్ర వర్ణ వాళ్ళు. ఇక్కడ వచ్చి అన్నీ తెలుసుకున్న తర్వాత బ్రాహ్మణ్ వర్ణ వాళ్ళు అయిపోయాం. తర్వాత దేవతా వర్ణంలో పోతూ ఉంటాం. శివబాబా మనని శూదర్ నుంచి బ్రాహ్మణ్గా చేశారు. మన లక్ష్యమే మన కంటి ముందు ఉంది. లక్ష్మీనారాయణ అయ్యేదే మన లక్ష్యం. స్వర్గానికి మాలిక్గా ఉంటుంది. ఇది మెట్లు చిత్రంలో చూపించి చెప్పాలి ఎట్లా మన కిందుగా దిగి వచ్చాను. మొదట్లో ఎట్లా ఉంటుంది, మరి ఎట్లా అయిపోయాను, ఒకేసారి ముద్దు అయిపోయాను. లక్ష్మీనారాయణ లాగా ఉండినవాడు కిందుగా వచ్చి పతిత ముద్దు అయిపోయాను. ఈ లక్ష్మీనారాయణ భారతదేశంలో రాజ్యం చేస్తూ ఉంటే భారతవాసీలుగా కదా ఇదన్నీ విషయాలు తెలుసు. ఇదంతా తెలిసి ఉండాలి. మన భారత్లో మొదట్లో ఎట్లా ఉంటుంది, తర్వాత ఏమైంది, భారతవాసీలు కంపల్సరీ తెలుసుకోవాలి ఏమేమి జరిగింది భారత్లో. అట్లా అని ఎక్కడ పోయినారు ఈ లక్ష్మీనారాయణ, వీళ్ళకు ఎవరు వీళ్ళని జయించినారు, ఎప్పుడు యుద్ధం చేసినారు, ఎప్పుడు ఓడిపోయినారు, ఇదంతా కూడా తెలిసి ఉండాలి. అయితే వాస్తవంగా వీళ్ళు జయించేది ఓడిపోయేది మాట ఏముంది, మాయ వచ్చి అన్నీ చేసి పెట్టింది. అన్నీ మాయదే మాట. మాయ ఎప్పుడు రావణ్ ప్రవేశమైనారో మనం వికారి అయిపోయాను, కింద పడిపోయాను, రాజ్యం అంతా పోగొట్టుకున్నాం. మాయను జయించిన తర్వాత విశ్వం మొత్తాన్ని జయించి మనం విశ్వ మహారాజా మహారాణి అయిపోతాం. అంత మాయ పైన ఉంది. ఇప్పుడు ఈ మాయ రావణ్ రాజ్యం చాలా పెద్ద షో ఆడంబరంగా చేస్తారని. అయితే మనం గుప్తంగా ఇక్కడ రాజ్యం స్థాపన చేస్తూ ఉంది. ఇప్పుడు మీరు ఎంత సాధారణంగా ఉన్నారు, అయితే ఎంత పెద్ద చదువు ఇది. చదివించే వాళ్ళు కూడా ఎంత శ్రేష్టాది శ్రేష్ట స్వయం భగవాన్ నిరాకార్ ఈ పతిత శరీరంలో వచ్చి బిడ్డలకు ఇట్లా లక్ష్మీనారాయణ అయ్యి దానికి చదివిస్తున్నారు. ఎంత శ్రేష్టమైన చదువు ఇది. సో ఇంత దూర దేశం నుంచి ఈ పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వచ్చి భగవాన్ మన నేర్పిస్తారు. తాను ఏమి లక్ష్మీనారాయణ అయ్యలేదు, అయితే మనను చేస్తారు లక్ష్మీనారాయణ గారు. అయితే పూర్తిగా ఎవరు పురుషార్థం చేయలేదు, వాళ్ళు ఇట్లా అవుతారు. ఫుల్ పురుషార్థం చేయాలి, రాత్రి పగలు చదవాలా, చదివించాలి. చదువు పైన అంత అటెన్షన్ ఉండాలి. అంటే దైవీ గుణాలు ధారణ దానిపైన కూడా అటెన్షన్ ఉండాలి. బాబా రోజు మనకు ఎంతో సహజమైన యుక్తి నేర్పిస్తారు. లక్ష్మీనారాయణ నుంచి చిత్రం లైన్గా పెట్టి చెప్పాలి. మొదట్లో లక్షణాన్ని గురించి చెప్పాలి. వీళ్ళు ఎట్లా 84 జన్మం తీసుకొని కిందకు వచ్చినారు, మళ్ళీ అంతిమ జన్మలో ఇప్పుడు ఎట్లా చదువుతున్నారు, వీళ్ళదే ఈ రాజ్యం మొదట్లో ఉండిందా లేదా, ఎంత ఈజీగా బాబా మనకు అన్ని విషయాలు నేర్పిస్తారు. ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా చిత్రం పైన చాలా బాగుంది. సో బాబా మనకు డైరెక్షన్స్ ఇస్తారు, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొన్ని చిత్రాలు తయారు చేసినారు. అంటే మనం కూడా మన విచార సాగర్ మంతం చేసి
బాగా తయారు చేసి బాబా దగ్గర తీసుకుపోవాలి. బాబా మరి కరెక్షన్స్ చేస్తుంది, డైరెక్షన్ చేస్తారు. బాబా చెప్తారు, ఇప్పుడు బాబా షాబన్ షా అయినారు, ఉండి నిండిపోతూ ఉంటుంది బాబా ఉండి. సో ఇది వేరే ఏ మాటది మనకు ఏం చింత లేదు. అంటే చిత్రాలు చేయొచ్చు, డబ్బుల కోసం చింత చేయొద్దు. బాబా కూర్చున్నారు అన్నీ చేయించే దానికోసం. ఎంతమంది బిడ్డలు ఉన్నారు, అందరూ చేరి బాబాది సర్వీస్ చేయొచ్చా లేదా? బాబాకు తెలుసు ఎవరెవరు ఉండిల్లో వేసేది సాధ్యం. డబ్బులు అంటే బాబా సేవ అర్థంగానే చెప్తారు. బాబాకు చాలా సంకల్పం ఏమంటే జైపూర్లో ఒక పెద్ద మ్యూజియం ఉండాలి అట్లా అని. అక్కడ హఠయోగిల్ది మ్యూజియం ఉంది, దాని దగ్గర రాజయోగాని మ్యూజియం కూడా ఉంటాయి, ఎంత బాగుంటుంది అట్లా అని. సో మ్యూజియం కూడా అందరూ చేరి తయారు చేయాలి. అర్థమైందా? మ్యూజియం చేస్తే చాలామంది వచ్చి అక్కడ విని వాళ్ళ జీవనాన్ని బాగా చేసుకుంటారు. अच्छा मीठे मीठे सिखल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. हमारी धारणा कोसरों मुख्य सार पवित्र ज्ञान को बुद्धि में धारण करने के लिए अपनी बुद्धि रूपी बर्तन को सोने का बनाना है. యాద్ సే హీ సోనే కా బర్తన్ హోంగా. అంటే ఈ పవిత్ర జ్ఞానాన్ని బుద్ధిలో ధారణ చేసుకోవాలంటే మన బుద్ధి బంగారు పాత్రలాగా ఉండాలి, పవిత్రం చేసుకోవాలి. బాబా తలంపులో ఉండే మనం బంగారు పాత్ర అవుతుంది. బాబా తలంపు చేస్తూ ఉండాలి, అప్పుడు బుద్ధి కూడా బంగారు బుద్ధి అంటే పవిత్ర బుద్ధి అవుతుంది. అప్పుడే జ్ఞానం ధారణ అవుతుంది. మరి సెకండ్ పాయింట్, అభి బ్రాహ్మణ్ బనే హై इसलिए शूद्रपन की सब आदतें मिटा देनी चाहिए. बहुत रॉयल्टी से रहना है. हम विश्व के मालिक बन रहे हैं, इस नशे में रहना है. అంటే బాబా చెప్తారు, మనం బ్రాహ్మణ్ అయినాం, అందుకోసం శూద్రది అలవాటు ఏముందో చెడ్డ అలవాట్లు అదన్నీ వదిలేయాలి, చాలా రాయల్గా నడుచుకోవాలి. మన విశ్వానికి మాలిక్ అవుతాం. అట్లా అని నషాలో ఉండి రాయల్టీలో నడుచుకోవాలి. वरदान, अपनी दृष्टि और वृत्ति के परिवर्तन द्वारा सृष्टि को बदलने वाली సాక్షాత్కార్ మూర్త భావ. అంటే బాబా చెప్తారు, మన దృష్టి మరి వృత్తి దీని పరివర్తన ఆధారంలో ఈ సృష్టిని పరివర్తన చేసేవాళ్ళు సాక్షాత్కార్ మూర్త భావ. अपनी वृत्ति के परिवर्तन से दृष्टि को दिव्य बनाओ तो दृष्टि द्वारा अनेक आत्माएं अपने यथार्थ रूप, यथार्थ घर, यथार्थ राजधानी देखेंगे. బాగా చెప్తారు, మన వృత్తిని పరివర్తన చేసి ఈ దృష్టిలో దివ్యతాన్ని తీసుకొని వస్తే, మన దృష్టి దివ్యంగా ఉంటే దాని ద్వారా అనేక ఆత్మలు యథార్థ రూపాన్ని సాక్షాత్కారం చేసుకుంటారు. అంటే వాళ్ళకు రియలైజ్ అవుతుంది యథార్థ ఇల్లు ఏమి, యథార్థ రాజ్యం ఏమి, అది మన దృష్టి ద్వారా కనిపించాలి. దానికోసం మన వృత్తి పరివర్తన చేసుకొని మన దృష్టిలో దివ్యత ఉండాలి. ఇట్లా యథార్థ సాక్షాత్కారం చేయించే వాళ్ళ వృత్తిలో కొంచెం కూడా దేహ అభిమానాన్ని చంచలత ఉండకూడదు, దేహ అభిమానమే ఉండకూడదు. అప్పుడే మనం ఇట్లా యథార్థ సాక్షాత్కార మూర్తి కావచ్చు. తో వృత్తిని మనం సరిచేస్తూ పోతూ ఉండాలి. అప్పుడు మనం దృష్టిలో కూడా దివ్యత వస్తుంది. దివ్యత పవిత్రత మన దృష్టిలో, అప్పుడే ఈ సృష్టి కూడా పరివర్తన అవుతుంది. చూసేవాళ్ళు అనుభవం చేస్తారు. ఈ కన్ను సాధారణ కన్ను కాదు, ఇది మ్యాజిక్ డబ్బా, ఇది మ్యాజిక్ డబ్బా ఉండే కన్ను. అంటే అన్నీ పరివర్తన అవుతూ ఉంటుంది. చూసిన వెంటనే మనం ఏది చూస్తామో అదంతా పవిత్రం అయిపోతూ ఉంటుంది. వేరే వాళ్ళకి కూడా మన కంటి ద్వారా పవిత్రత అది సాక్షాత్కారం అవుతుంది. అట్లా సాక్షాత్కారం చేసే సాధన మన కన్ను అట్లా అయిపోతుంది.
हमारी स्लोगन, सेवा के उमंग उत्साह के साथ बेहद की वैराग्य वृत्ति ही सफलता का आधार है. బాగా చెప్తారు. సేవలో ఉమంగ ఉత్సాహం ఏమో ఉండాలి, కానీ దాని వెంట చేరి మనకు వైరాగ్య వృత్తి ఉండాలి. అదే సఫలతకు ఆధారం, వైరాగ్య వృత్తి. అర్థమైందా? ఓం శాంతి. बट गया था प्यार मेरा दुख भरे संसार में, खो गया था प्यार मेरा माया के बाजार में. बट गया था प्यार मेरा दुख भरे संसार में, खो गया था प्यार मेरा, खो गया था प्यार मेरा माया के बाजार में. संसार मिल गया अब, संसार मिल गया अब बाबा से मिल करके, बाबा से दिल लगाया दुनिया को भूल करके. का प्यार मीठा बंधन जो रेशम की डोरी, अखियां पुलक निहारे बाबा जो चंदा को चकोरी. बाबा का प्यार मीठा बंधन जो रेशम की डोरी, अखियां पलक निहारे बाबा, अखियां पलक निहारे बाबा जो चंदा को चकोरी. आए हैं साथ
साथ देने, भगवान साथी बन के बाबा से दिल लगाया, दुनिया को भूल करके। तेरा प्यार वो तप है जिसमें मन बनता है कुंदन, शीतलता खुशबू फैलाए बन करके यह चंदन। तेरा प्यार वो तप है जिसमें मन बनता है कुंदन, शीतलता खुशबू फैलाए, शीतलता खुशबू फैलाए बन करके यह चंदन। जिस दिन से तुम मिले हो, जिस दिन से तुम मिले हो, जीवन गुणों से महके। बाबा से दिल लगाया, दुनिया को भूल करके। मुझको गले लगाया, मुझको गले लगाया, बाबा ने दिल भर के, बाबा ने दिल भर के। बाबा से दिल लगाया, बाबा से दिल लगाया, दुनिया को भूल करके। बाबा से दिल लगाया, दुनिया को भूल करके, दुनिया को भूल करके।